ఇక్కడున్న విద్యార్థులందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మన జీవితంలో ఒక మంచి మిత్రుడు కావాలంటే ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోండి. మీ స్కూల్లో మీ పక్కన యూనిఫామ్ వేసుకుని కూర్చునే వాళ్ళెవ్వరూ నీ నుంచి ఏవీ ఆశించేవాళ్ళు కాదు. వాళ్ళలో ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు, నిజాయితీ మాత్రమే ఉంటుంది. ఏదో ఒక రోజు మనం చాలా గొప్పవాళ్ళం అవుతామని తెలిసి వాళ్ళు మనకు మిత్రులు కాలేదు. వాళ్లే మనం ఎంత గొప్పవాళ్ళం అయినా మనలో తప్పుంటే ఎత్తి చూపిస్తారు. ఈ విషయాలన్నీ చెప్తుంటే నాకు నా బాల్యం గుర్తొస్తుంది. ఇప్పుడు మీ అందరికి మంచి బట్టలున్నాయి, తినడానికి మంచి తిండుంది, చదువుకోవడానికి పుస్తకాలున్నాయి. కానీ ఇవన్నీ ఏమీ లేని ఒక మామూలు అశోక్ కుమార్ని మీరు ఊహించగలరా? అప్పుడు నేను ఒట్టి అశోక్ కుమార్ని, పేదవాడైన రాజ్ కుమార్ కొడుకు అశోక్ కుమార్ని. బట్టలు కొనుక్కునే స్తోమత లేక మాసిపోయిన చొక్కా, మోకాల దగ్గర చినిగిపోయిన నిక్కర్తో స్కూలుకు వెళ్లిన అశోక్ కుమార్ని. కొడుకు కొనుక్కునే గతి లేక ఆకుల్ని అడ్డం పెట్టుకుని వర్షంలో తడుస్తూ స్కూలుకు వెళ్లిన అశోక్ కుమార్ని. ప్రతి మనిషి జీవితంలోనూ తను పైకి రావడానికి కారణమైన ఒక మనిషి ఉంటాడు. నాకు కూడా అలాంటి ఒక స్నేహితుడు ఉండేవాడు. చెవిపోగు పెట్టుకున్న ఆ స్నేహితుడు, నేనేదో లైఫ్లో సాధిస్తానన్న కలవగన్న స్నేహితుడు, నేను ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారకుడైన నా స్నేహితుడు బాలకృష్ణ. నా ప్రాణానికి ప్రాణం బాలు. నా బాలు. మధ్యాహ్నం లంచ్ టైంలో తిండి లేక కేవలం నీళ్లు మాత్రమే తాగేవాడిని. టిఫిన్ బాక్స్ నాకిచ్చి నాకు అన్నం పెట్టేవాడు నా బాలు. వాళ్ల నాన్నగారు వాడికి ఇచ్చిన డబ్బుతో మేము టూరింగ్ టాకీస్ లో నేల టికెట్ కొనుక్కుని ఎన్నో సినిమాలు చూసేవాళ్ళం. నిజానికి నా జీవితంలో మొట్టమొదటి సినిమా వాడి డబ్బుతోనే చూశాను. నాకెంతో ఇష్టమైన జీళ్లు వాడే కొనిపెట్టేవాడు. తనకన్నా నా గురించే వాడు ఎప్పుడూ ఆలోచించేవాడు. నేను ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి వాడు అనుక్షణం కష్టపడేవాడు. వాళ్ళ నాన్న లేనప్పుడు నన్ను వాడు షాప్కి తీసుకెళ్లి నాకు హెయిర్ కట్ చేసి నన్ను అందంగా తయారు చేసేవాడు. నాలోనూ ఒక నటుడున్నాడని ముందుగా వాడే గుర్తించాడు. వాడి కళ్లతోనే నేను ఈ ప్రపంచాన్ని చూశాను. నాకు కలలు కనడం నేర్పించింది వాడే. నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత పై చదువులకు స్తోమత లేదు, చేతిలో డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు, లోకమే చీకటైంది. అప్పుడు నా బాలు, హే నువ్వు నటుడు అవరా, పెద్ద ఆర్టిస్ట్ అవుతావరా అని చెప్పాడు. నేనా నటన తమాషా అని అడిగాను. రే నువ్వు స్కూల్లో కురుక్షేత్రం డ్రామా వేసేటప్పుడు దుర్యోధనుడు వేషం వేసావు కదా, దానికి జనమంతా నిన్ను పొగిడారే. వాళ్ళు నీ నటనను మాత్రం పొగడలేదురా, నీ స్టైల్ని చూసి పొగిడారురా. నువ్వు పెద్ద నటుడు అవుతావురా, నువ్వు మద్రాసు వెళ్ళు అని ధైర్యం చెప్పి వాడి చెవులుకున్న ఆ 2 పోగుల్ని అమ్మి నన్ను మద్రాసు పంపించాడు. నేను ఈ రుణాన్ని ఎప్పుడూ ఎలా తీర్చుకోగలను అని వాడిని అడిగాను. అప్పుడు వాడు చెప్పింది ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిందేమీ లేదు అశోక్, కానీ నువ్వు గొప్పవాడవై ఇచ్చే స్థాయిలో నువ్వు ఉండి ఎవరైనా నీ సహాయం కోరి వచ్చినప్పుడు నన్ను గుర్తుంచుకో చాలు అన్నాడు. వాడిచ్చిన డబ్బు తీసుకుని చెన్నైకి బయలుదేరిన అశోకే ఇవాళ మీ ముందు నుంచిన సూపర్ స్టార్ అశోక్ కుమార్. నేనిక్కడున్నాను, కానీ నా మిత్రుడు ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడున్నాడో తెలియదు. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఊరుదిలి వెళ్ళిపోయిన బాలకృష్ణ ఇంకా నా కళ్ళలోనే ఉన్నాడు. ఈ కుచేలుణ్ణి తన డబ్బుతో కుబేరుని చేసిన ఆ కృష్ణుడు నా బాలకృష్ణ
ఇప్పటికీ నా గుండెలోనే ఉన్నాడు. మిత్రమా, నీ మిత్రుడు ఈరోజు ఇంతటి స్థాయిలో ఉన్నప్పుడు నా పక్కన నువ్వు లేవే అన్న బాధ ప్రతి నిమిషం నన్ను తురుస్తూనే ఉంటుంది. పెద్దవాళ్లు మాతా పిత గురువు దైవం అంటారు. అందులో ఎందుకు మిత్రులను వదిలేశారో నాకు తెలియదు. నా వరకు నాకు మాతా పిత గురువు, తర్వాత మిత్రుడు, ఆ తర్వాతే దైవం. తెలుగు తల్లికి వందనం, తెలుగువారికి వందనం. జై హింద్. నాన్న, నువ్వు అక్కడికి వచ్చి కూడా సూపర్ స్టార్ ని కలవకుండా ఎందుకు వచ్చేసావు? అక్కడ బాలు, బాలకృష్ణ, ఒక మూల నిలబడి మాట్లాడినంత విన్నా. మూల నిలబడా? ఒక మనిషి గొప్పవాడైతే అన్ని మర్చిపోతాడంటారు, కానీ నువ్వు అన్ని గుర్తుంచుకున్నావు. అందుకనే ఆ స్థాయిలో ఉన్నావు అశోక్. నువ్వెక్కడున్నావో తెలుసుకోవడం నాకు కష్టం, కానీ నేనెక్కడున్నానో తెలుసుకోవడం నీకు కష్టం అట్రా. నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. నువ్వు తలుచుకుంటే నా దగ్గరకు వచ్చేవాడివి. ఏరా, ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదురా? నీకు తెలుసు కదా, శ్రీదేవిని ప్రేమించిన తర్వాత ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నా కాళ్ళ మంది నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కళ్ళు మూసి తెరిచే లోపల ఎన్నో ఇల్లు గడిచిపోయాయి. ఇంతలోగా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. ఈ పరిస్థితుల్లో నేను నీ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడను? మొదట్లో నిన్ను చూడాలని ఆశగా ఉండేది, కానీ నీ ఎదుగుదల చూసి నీ దగ్గర రావడానికి భయం వేసింది. ఏదో తెలియనొక పెరుగు నా దగ్గర. పోరా. శ్రీదేవి, నా మిత్రుడు బాలు పిల్లలు. సో స్వీట్. మీ పేర్లేంట్రా? శోభ, గీత, అశోక్ కుమార్. అంకుల్, మీతో ఒక ఫోటో తీయించుకోవచ్చా? ఫోటోనా? ఇక నుంచి మీరందరూ నాతోనే ఉంటారు. వద్దు. ఏంట్రా? ఉన్న ఊరు కన్నా గొప్ప ఊరు ఏది లేదని నాకు తెలుసు, కానీ నీకన్నా నాకు సొంత వాళ్ళు ఎవరు లేరురా. ముందు నేను వెళ్తాను, నీకోసం అన్ని రెడీ చేసి వస్తాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నా గురించి నీకు తెలుసు కదా. నేను ఒక్కసారి చెప్తే రా. ఈ అశోక్ కుమార్ సూపర్ స్టార్ అవడానికి కారణం ఈ బాలు. మీ బాలు నా ప్రాణ స్నేహితుడు బాలు. నా ఫోటో కోరిక తీరకుండా ఆయన వెళ్ళిపోతున్నారు సార్. కనీసం ఆయన ఎక్కడికి వెళ్తారు? ఆయన ఎప్పుడూ మనతో పాటే ఉంటారు. అశోక్, మంచి మిత్రులు దొరకటం దేవుడిచ్చిన వరం.